యాక్చువల్ మహాభారతంలో కనుక మనం పుస్తకాలు చదివినా, లేదా లిపి యాప్‌లో ఉన్న ఇంటర్మీడియేట్ విభాగంలో విన్నా కూడా మొత్తం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'ద్రౌపది పంచ పాండవుల పూర్వజన్మ.' చాలామంది అంటారు ద్రౌపది అసలు ఎలాగ పెళ్లి చేసుకుంటుంది ఐదుగురిని అని. ఇప్పుడు కూడా డిబేటే. కానీ టైం ఇచ్చి ఒక అరగంట అక్కడికి వెళ్ళి ఆహ్, అప్ ఆ చాప్టర్ ఏదైతే ఉందో అది చదివితే మనకు పటాపంచలు అయిపోతాయి మన డౌట్స్ అన్నీ. ఆది పర్వం లోపల ఫస్ట్ ఒకసారి ఋషులందరూ తీసుకొని వచ్చి పాండుపుత్రులు వీరు అని చెప్పి ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి వెళ్ళారు. అవును. వీళ్ళ విలువిద్య ఇవన్నీ విషయాలని నేర్చుకుంటున్న సమయం లోపల అప్పటి నుంచే దుర్యోధనుడికి ధర్మరాజు మీద ఎప్పుడు భీముడి మీద కన్నుంది. అలానో ఇలానో చెప్పి ఏం చేశారు, లక్క గృహాన్ని పంపించారు. అక్కడ ఎలిమినేట్ చేసేద్దామని. అవును. సో అక్కడ పంపించారు. దానికి ఎవరు ప్రోత్సహించారు? కనికుడు అనేవాడు ప్రోత్సహించాడు. అప్పుడు ఆ పరిస్థితుల లోపల విదురుడు ఒక నర్మగర్భమైన సందేశాన్ని ఇస్తాడు. ఎలా ఎలుక ఒక దారిని చేసుకుంటుందో అలా జాగ్రత్తగా ఉండని చెప్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత అయినప్పుడు ఈ స్వయంవర ఘట్టం వస్తుంది. అక్కడ ద్రౌపది యొక్క జన్మరహస్యం చెప్పబడింది. ఆమె మొదట ఒక ఋషిపత్ని, ఆ తరువాత ఆమె కాశీరాజు పుత్రిక పూర్వజన్మలో ఉంది. ఆమె ఘోరమైన తపస్సు పరమశివుని గురించి చేస్తుంది. చేసినప్పుడు ఒక ఉత్తమమైన భర్తను కోరుకుంది. ఆ అడిగే విధానంలో 5 సార్లు నాకు ఉత్తమ భర్త కావాలి, ఉత్తమ భర్త కావాలి, ఉత్తమ భర్త కావాలి అని 5 సార్లు చెప్పింది. సరే నీకు 5గురు భర్తలు ఉంటారు. మానవ మాతృల యొక్క జన్మలాగా ద్రౌపది రాలేదు. అవును. అగ్నిగుండంలో హోమగుండంలో నుంచి తను ఉద్భవించింది. ఆమెతో పాటే ఆమె అన్నగారైన దృష్టద్యుమ్నుడు. వారికి ఒక కాదు, వారు ఎందుకు వచ్చారంటే ద్రుపదుడి యొక్క పగ ద్రోణాచార్యుని చంపటం, అర్జునుడికి తన కూతుర్ని ఇవ్వడం. అవును. కాబట్టి అది ఇప్పుడు మనకి కొన్ని హిల్లీ ప్రాంతాల లోపల ఇప్పటికీ కూడా ఒక స్త్రీమూర్తిని 5గురు పెళ్లి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి ఇన్ టిబెట్ కొన్ని ఏరియాస్ ఇప్పటికీ. సో అది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాండ్ థింగ్ అప్పుడున్న కాలంలో. కాబట్టి అదే చెప్పాను, మహాభారతంలో ఏదన్నా రచించబడింది అంటే అక్కడున్న సమాజంలో కానీ ఉన్న విషయాన్నే వేదవ్యాసుడు రాశాడు. కాబట్టి అతను వీరు ద్రుపద మహర్షి మహారాజు ఒక దర్యాప్తు చేయిస్తాడు వాళ్ళ కొడుకుతోని. పోయి అసలు వీళ్ళు నిజంగా బ్రాహ్మణుల, నేను అర్జునుడికి కదా ఇద్దామనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, వెళ్ళేసరికి కుంతి దగ్గరికి మేము ఒక ఫలం తీసుకొని వచ్చాను అన్నారు. అందరూ పంచుకొని తినండి నాయన అంతే. కాబట్టి కుంతికి ఆ రోజు తెలియదు, వీళ్ళు చెప్పలేదు. ఒకవేళ అదే అంటే కుంతి అలా చేయడానికి ఎవరు తప్పిదం ఉంది దీంట్లో? అంతకుముందు మనకి హిడంబి విషయం తెలిసినప్పుడు హిడంబి మనసు పడిందని చెప్పింది కదా. హిడంబికి భవిష్యత్ జ్ఞానం తెలుసు. మహాభారతం ఏం కాబోతుందో తెలిసిన భవిష్యత్ జ్ఞానం తెలిసిన ఏకైక వ్యక్తి హిడంబి. తన పుత్రుడు ఘటోద్గజుడు ఉన్నారు కదా. ఆమె ఎవరికి చెప్పింది? కుంతిదేవికి చెప్పి నేను వరించిన భీమసేనుడిని పెళ్లి చేయమంటే చేశారు. అందరికంటే ముందు భీముడికే పెళ్ళయిందిగా. కాబట్టి ఒకవేళ ఆ విషయం తెలిస్తే కుంతి అలా చెప్పదు. అయితే మనం బాగా నిశితంగా పరిశీలించినప్పుడు యాక్సెప్టబిలిటీ చూడండి. కుంతి జన్మలో అనుకోకుండా దూర్వాస మహర్షి చేసిన మంత్రోపదేశం వల్ల కర్ణుని జన్మం జరిగింది. పాండురాజుకి ఏమైంది? అనుకోకుండా ఒక 2 జింకలు సంపర్కంలో ఉన్నప్పుడు బాణప్రయోగం చేస్తే శాపగ్రస్తుడైనాడు. అప్పుడు వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? వారే కోరుకొని, అంటే వారి మంత్ర ఉచ్చారణ ద్వారా కుంతీదేవిని కోరుకుంటేనే కదా ఈ బిడ్డలు కలిగారు. అవును. కుంతి పుత్రులు ఎలా వచ్చినారో అత్తగారి జీవితం ఎలా ఉందో అదే విధంగా, అంటే ఆమె లార్జ్ హార్టెడ్ కుంతి. వాళ్ళ ఒక కొడుకు నా భార్య ఒకరే ఉండాలని అనుకోలేదు కదా, అనే దృష్టిలోనే చూడాలి మనం. అది జరిగింది. ఆ జరిగిన దాన్ని ఆమె యాక్సెప్ట్ చేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. దానికి ఆ డౌట్ని వేదవ్యాస మహర్షే వచ్చి క్లారిఫై చేశారు. ఎవరికి?
ద్రుపద ద్రుపద మహర్షి. మహారాజ్కి. అవును. ఇంకా మనమెవరు మాట్లాడడానికి? అప్పుడు వేదవ్యాసుడు వచ్చినప్పుడు ద్రుపద మహారాజుకి పంచపాండవుల పాస్ట్ లైఫ్ గురించి కూడా చెప్తారు కదా సార్? చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మనము అంత మనం మిస్టికల్గా డెప్త్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆమె యజ్ఞంలోకి వెళ్ళి ఉద్భవించింది, వీళ్ళు మంత్రపఠనం ద్వారా ఉద్భవించిన వాళ్ళు. అంటే వీరు కారణజన్ములు అని తెలుసుకోవాలి. మానుష రూపంలో ఉన్న భగవత్ సంకల్పంతో జన్మించిన వాళ్ళు. వాళ్ళని మనం మనుష్య రూపంలో అంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని మనం చూడకూడదు. కాబట్టి వాళ్ళ జన్మ అలా అయ్యింది, వీ యాక్సెప్ట్ ఇట్. వై వీ షుడ్ కంపేర్ అవర్ అంటే మామూలు హ్యూమన్ బీయింగ్స్ విత్ సంబడీ హూ ఇస్ బ్లెస్డ్ బై గాడ్ కదా. ఇప్పుడు అలా అంటే మొత్తం మహాభారతం లోపల గాంగేయుడు ఎవరు? భీష్మ పితామహుడు, అష్ట వసువుల్లో ఒకడు, గంగా తనయుడు కదా. అలాంటి కొన్నిటిని మనము క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ పూర్వపరాలతో ఇట్లా ఉంటేనే వీరు గొప్పవారు అనే సాటిస్ఫాక్షన్ అక్కర్లేదు. దే ఆర్ లైక్ దట్, దే ఆర్ బార్న్ లైక్ దట్, యాక్సెప్ట్ ఇట్. దాన్ని ఎందుకు మనం రీసెర్చ్ చేయాలి అంటే నా దృష్టిలో మేబీ టు సాటిస్ఫై సంబడి ఇట్స్ గుడ్, బట్ వై?